లోకికి ఇంత అద్భుతమైన భార్య ఉందా? లోకికి ఒక భార్య ఉంది. ఆమె పేరే సెగిన్. ఈమె గాడెస్ ఆఫ్ లాయల్టీ అండ్ కంపాషన్. అంటే విశ్వాసం, విధేయత, అలాగే దయకు దేవత అని అర్థం. ఈమె లోకిని ఎంత బాగా చూసుకుంటుందంటే, లోకి చేసే తప్పులకి దేవతలందరూ కూడా లోకిని ఒక గుహలో బంధించి లోకి తలపై ఒక విషాన్ని చిమ్మే పాముని పెడతారు. సో ఆ పాము నోట్లో నుంచి పడే విషయం లోకి తల మీద పడుతూ ఉంటుంది. దీంతో లోకి చావడు గాని చాలా విపరీతమైన బాధను అనుభవిస్తూ ఉంటాడు. కానీ లోకి భార్య సెగిన్ మాత్రం లోకిని విడిచిపెట్టకుండా ఒక గిన్నెలో ఆ పాము విషయాన్ని పట్టుకొని పక్కన పడేస్తూ ఉంటుంది. అంటే లోకి మీద ఆ విషయం పడకుండా ఉండడానికి. అలా చాలా రోజులే చేస్తుంది. అంతలా లోకిని ప్రేమిస్తుంది. సో చెడ్డవాడుగా అపవిత్రంగా ఉన్న లోకిని తన ప్రేమతో మార్చి పవిత్ర బంధంగా వీళ్ళు ఎదగాలని సిగిన్ కోరుకుంది. కానీ లోకి మారడు. చివరికి విలన్స్ తో చేతులు కలిపి రాగ్నరాక్ ని స్టార్ట్ చేస్తాడు. ఇదంతా ఎంసీయూలో కాదు, నార్స్ మైథాలజీలో జరుగుతుంది. కానీ లోకి మాత్రం సెగిన్ ని అంతగా ప్రేమించినట్టు కనిపించదు. కానీ ఒకసారి థోర్ తో చెప్తాడు, ఈ 9 ప్రపంచాల్లో కూడా తాను ప్రేమించే అత్యంత ప్రియమైన వ్యక్తి సెగిన్ మాత్రమే అని థోర్ కి ఒక సిచ్యువేషన్ లో చెప్తాడు. బట్ ఎంసీయూలో సెగిన్ గురించి ఉండదు, సెల్వి గురించి ఉంటుంది. సెల్వి అనే క్యారెక్టర్ ఎంసీయూలో మాత్రమే ఉంది. నార్స్ మిథాలజీలో సెల్వి క్యారెక్టర్ లేదు.